సేవియర్ ఈస్ బోర్న్. రక్షకుడు జన్మించాడు. ఇవాళ రక్షణ అనే దాని మీద మనం ధ్యానిస్తాం. యేసు ప్రభు గారు ఎందుకు వచ్చారండి భూమి మీదకి? నశించిన దానిని వెదకి రక్షించడానికి. ద పర్పస్ ఆఫ్ ద జీసస్ కమింగ్ ఆన్ టు ద ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈస్ టు సేవ్ ద సిన్నర్స్. నాశనం అయిపోతాను అని పాపలు రక్షించడానికే ప్రభు వచ్చారు, కానీ స్వస్థతలు చేయడానికో అద్భుతాలు చేయడానికో అనాథ పిల్లలు పోషించడానికి యేసు ప్రభు రాలేదు. చాలామంది దీన్ని మిస్ఇంటర్ప్రెట్ చేస్తారు, సోషల్ జీసస్ చేస్తారు. చాలామంది అనాథ శరణాలయాలు నడిపించడమే దేవుని సేవ అనుకుంటారు. కాదండి, ఇది దేవుడు చెప్పారు, వాక్యం చెప్తుంది అనాథ పిల్లలను ఆశ్రయించమని చెప్పారు. కానీ యోధా గారు ఏం చెప్పాడండి? అత్తరు ఎందుకు అంత ఖరీదైన పాడు చేస్తాను, ఆ డబ్బుతో పేదల్ని పోషిస్తే బాగున్నావు. ప్రభు మంచిదే, మంచి మాట చెప్పాడు. యోధా అన్నాడండి. ప్రభు అన్నాడు, పేదలు ఎప్పుడు మీతో ఉన్నారు. పేదవాడి గురించి అందరూ తెలుసుకోవాలి. పేదవాడు ఆర్థికంగా పేదవాడు కాదు, మానసికంగా పేదవాడు. పేదవాడికి ఒక ₹1,00,000 ఇవ్వండి, ₹1,00,000 ఇంట్లోకి తీసుకెళ్ళి గొయ్యితే కప్పెట్టేస్తాడు. ఎవడని తీసుకెళ్ళిపోతాడు, ఖర్చు పెట్టడం కూడా రాదు వాడికి. చాలామంది సమాజంలో చూడండి, చాలా సంపాదిస్తారు, తినే యోగం ఉండదు, సరైన తిండి కూడా తినరు. అయితే రక్షణ దేని నుంచి? రక్షణ యేసుప్రభు గారు వచ్చారట, రక్షించడానికి వచ్చారట. యేసుప్రభువా నా అప్పులు తీసి ప్రభువా, నా అప్పుల నుంచి నా రక్షణ ఈ ప్రభువా. యేసుప్రభువా నా జబ్బులు తీసి ప్రభువా, జబ్బుల నుంచి నా రక్షణ ఈ ప్రభువా. అంటే యేసుప్రభు దేని గురించి వచ్చారు? నీ జబ్బులు బాగు చేయడానికి వచ్చారా? యేసుప్రభు నీ అప్పులు తీర్చడానికి వచ్చారా? నీకు ఇల్లు కట్టడానికి వచ్చారా? నీకు మంచి పెళ్లి చేయడానికి వచ్చారు? దేని నుంచి రక్షించడానికి వచ్చారు? దాని వివరణ మనం చూస్తాం. ఇవాళ మనుషుడు ఏంటంటే వాడు శోధింపబడి, మరులు కొల్పబడి, ఏడవబడి శోధింపబడుతున్నాడు. దురాశ గర్భం ధరించి పాపము కనును, పాపము పరిపక్వమే మరణానికి అంటాడు. మనిషిలో ఉన్నది ఏంటంటేనండి, మీ మూర్ఖత్వం వల్ల మిమ్మల్ని ప్రేమించే మనుషులు మీరు కోల్పోతారు, వాళ్ళ ఆశీర్వాదాలు కూడా కోల్పోతారు. బ్రూటాలిటీ. ఆ బ్రూటాలిటీ ఏంటంటేనండి, నాకే అన్నీ తెలుసు, నేను ఆలోచిస్తుంది రైట్, నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను నాతో సహా, మనం ఆలోచిస్తుంది రైట్ కాదు. రైట్ కాదని నా మాట అయితే నమ్మకండి. దేవుని వాక్యం ప్రవక్తల ద్వారా చెప్పాడు దేవుడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా మార్గాలు మీ మార్గాలు వంటివి కావు. మనకున్న చిన్న మెదడుతో, బుద్ధిహీనమైన మెదడుతో ఏదో చాలా సంకుచితంగా ఆలోచించి అదే రైట్ అనుకొని ఆశీర్వాదకరమైన వ్యక్తులు కూడా మనం కోల్పోతాం. నా జీవితంలో నుండి నేను ఎవరిని కోల్పోలేదు. యేసుప్రభు గారు చెప్పిన వాగ్దానం నా జీవితంలో నెరవేరింది. ఒకటి ఏంటంటే, యేసుప్రభు గారు చెప్తారు, మీరు నిలిచి ఉండేలాగున, మీ ఫలములు నిలిచి ఉండేలాగున తండ్రిని నేను వేడుకుంటున్నాను అంటాడు. కనుక మనం నిలబడ్డే ముఖ్యం కాదు, కానీ మనల్ని నమ్ముకున్నవారు, మన సంఘం కూడా నిలబడాలి. అది నిజమైన అభివృద్ధి. ఈ రక్షణ దేని నుంచి? అప్పుల భారం నుంచి కాదు. రక్షణ దేని నుంచి? శారీరక ఇబ్బందుల నుంచి కాదు. ఈ రక్షణ దేని నుంచి అనేది ఇవాళ మనం చాలా వివరంగా ధ్యానిస్తోండి. ద సేవియర్ ఈస్ బోర్న్. రక్షకుడు జన్మించాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, దేవుడే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. మళ్ళీ చదవండమా. మనము దేవుని ప్రేమించితిమని కాదు. ఇట్ ఈస్ నాట్ దట్ యు లవ్ ద గాడ్. నువ్వు దేవుని ప్రేమించాల్సిన అవసరం లేదండి. దేవుడే నేను ప్రేమించాను. నీ ప్రేమ ఒకటి కావాలి. నీ ప్రేమ నీ భర్తకి అవసరం లేదు, నీ ప్రేమ నీ భార్యకి అవసరం లేదు, నీ ప్రేమ నీ తల్లిదండ్రులకి అవసరం లేదు. ఇవాళ ఎవరినోటి ప్రేమిస్తున్నారండి. ఈ లోకం అనేది ఏంటంటే విశాలమైన ఒక నాటక రంగం. ఈ లోకంలో అందరూ నటీనటులే. భార్య ఒక నటి, భర్త ఒక నటి, అందరూ నటీనటులే. భార్య చక్కగా నటిస్తుంది భర్త ఎదురుగా, భర్త చక్కగా నటిస్తాడు. ఇక్కడ ఎవరండి ప్రేమిస్తున్నారు? దేవుడు నేను ప్రేమిస్తాడు, నాట్ యూ. మనం చాలామంది అంటే కోపం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు అంటే, ఇన్ని చేశాను కదా ప్రభా, నేను ఇలా జీవిస్తున్నాను కదా ప్రభా, నాకెందుకు ఈ కష్టాలు ప్రభా అంటారు. ఇట్ ఈస్ నాట్ దట్ యు ఆర్ లవింగ్ గాడ్. నువ్వు దేవుని ప్రేమించట్లేదు. మళ్ళీ చదవవా. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి, ఆయనే మనం ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు. ప్రేమించడం అంటే మాటల ప్రేమ కాదండి.
మన చాలామంది మాటలు చేయండి. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, లిప్ మీల్ కాదు కప్ మీల్ అంటాడు. చాలామంది మాటలతో తినండి, తాగండి, బాగుండండి అని చెప్తారు, చేయి దులుపురు, సహాయం చేయరు. అందుకే యేసుప్రభు గారు మంచి సామరీయుడు గది చెప్పాడు, సహాయం చేయాలి, డూ ద హెల్ప్. ఇడేమంటున్నాడు మళ్ళీ చదువు రెండో భాగం, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము ఎండుటకు. ప్రేమించడంలో క్రియేట్ అండి అక్కడ, మన పాపములకు ప్రాయశ్చిత్తము. ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ నీకు రోగం వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడు, ఏదో చేస్తాడు. అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు పాప రోగానికి మందు ఇవ్వండి అని అడగండి. ముందు వాడికి తెలియదు, అమ్మ ఇది ఎక్కడ దొరుకుతుంది చెప్పమ్మా అంటాడు. కనుక ఆయన మనం ప్రేమించడం వల్ల జరిగిన ఇదేంటంటే మన పాపములకు ప్రాయశ్చిత్తము ఎండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. తన కుమారుని పంపించాడు, అదే క్రిస్మస్. ఆల్ ది వే ఫ్రమ్ ద హెవెన్ గాడ్ సెంట్ హిస్ సన్ టు ద ఫేస్ ఆఫ్ ఎర్త్ టు సేవ్ ద మెన్ కైండ్. మానవాళ్ళని రక్షించడానికి పరలోకం నుండి ఆయన దేవాది దేవుడు శరీరం దాల్చుకొని కుమారుడిగా వచ్చాడు. చాలా సంవత్సరాల క్రితం చంద్రమండలం మీదకి వెళ్ళిన ఎర్విన్ గారు విశాఖపట్నం వచ్చారు. అప్పుడు నేను సిటీలో చాలా యాక్టివ్గా ఉన్నాను, మీటింగ్స్ అవి కండక్ట్ చేస్తున్న వాళ్ళని. ఆ ఎర్విన్ గారు వస్తే సిటీలో ఉన్న ప్రముఖులందరినీ, క్రైస్తవులనే కాదు ప్రముఖులందరినీ, కలెక్టర్ గారిని, పోలీస్ కమిషనర్ గారిని, అందరూ రెవెన్యూ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ అందరినీ పిలిచి యూనివర్సిటీలో టిఎల్ఎన్ సభా హాల్లో పెద్ద మీటింగ్ అరేంజ్ చేశారు బ్రేక్ఫాస్ట్తో. అందరూ వచ్చారండి. ఇర్విన్ వచ్చాడు, ఏడు చెప్తాడు. చంద్రమండలం మీదకి వెళ్ళి ఇర్విన్ వచ్చాడు, ఏడు చెప్తాడు. అందరూ వచ్చారు. ఆయన నిలబడి చిన్న స్మైల్ చేసి, చంద్రమండలం మీదకి వెళ్ళిన ఇర్విన్ గారిని చూడడానికి మీరు అందరూ వచ్చారు, చాలా సంతోషం. కానీ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటా, పరలోకం నుండి భూమి మీదకి దేవుడు మానవ రూపే వచ్చాడు, ఆయన గురించి చెప్పాలనుకుంటున్నాను అంటాడు. రెండోసారి ఆలోచించండి, ఒక మనిషి చంద్రమండలం మీదకి వెళ్తే ఆయన చూడడానికి మనం పరుగులు తీసి వెళ్ళామే. దేవాది దేవుడు పరలోకం నుండి భూమి మీదకి నీ గురించి నా గురించి శరీరం దాల్చుకుని వస్తే ఎంతమంది అని తెలుసుకుంటున్నారు. ఇవాళ క్రైస్తవులు ఎందుకు హింసిస్తున్నారు, సంఘాలు ఎందుకు పగలగొడుతున్నారంటే నిజమైన దేవుని తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు సార్ ఇల్లు ఎలా చేస్తున్నారు ఇండియాలో అంటే, వాళ్ళకి మీకేం పోరాటం కాదు, ఎవరో మీకు తెలియదు, మీరెవరో అడిగి తెలియదు. ఇది ఓన్లీ సాతానికి దేవుని శక్తికి ఉన్న పోరాటం అంతే. నిజమైన దేవుడు ఒక్క క్రైస్తవుల మీదే వాళ్ళు దండయాత్ర చేస్తారు, మిగిలిన ఏ మతాల మీద చేయరు వాళ్ళు. కారణం ఏంటంటే యేసు ప్రభు నిజమైన దేవుడు. వాళ్ళకి తెలియని రహస్యం ఏంటంటే ఇవాళ భారతదేశంలో క్రైస్తవ విశ్వాసులు పెరిగిపోతున్నారు. వాళ్ళకి తెలియని రహస్యం ఏంటంటే సంఘం ప్రార్థనలో బలపడిపోయి, నామకార్థ క్రైస్తవుడు ఎప్పుడు వాడు బాగుపడ్డు, వాడు విలాసాలు వాడు లోకంలోనే తిరుగుతుంటాడు, వాడు ప్రార్థనా జీవితం ఉండదు. కానీ విశ్వాసులైన వారు ప్రార్థనలో బలపడిపోతున్నారు, మోకాళ్ళ అనుభవంలోనికి వెళ్ళిపోతున్నారు, ప్రార్థనలో సంఘం బలపడిపోతుంది. పేతురు చెరసాల్లో పడిస్తారు. సంఘం ఉద్యమాలు చేయలేదు, ధర్నాలు చేయలేదు. ఏం చేసిందంటే సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది. నీకు సమస్య వచ్చింది ఇంట్లో, ఏంటి నాకు సమస్యలు ఉంటాయి, నా చుట్టూ కూడా సమస్యలు ఉంటాయి, ఎవరితో మాట్లాడి ఎవరితో ఎటు చెప్పిన వాళ్ళకి కోపం వస్తుంది, ప్రార్థన చేస్తాను అంతే. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన విషయాలు మారుస్తుంది. ఆ ప్రార్థనని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీకంటే నాకంటే పనికిమాలిన ఎవరు కూడా ఉండరు. ప్రార్థన లేని వ్యక్తి శక్తి లేని వ్యక్తి అంటాడు. రక్షణ ద్వారా శాంతి, రక్షణ ద్వారా శాంతి. 1 యోహాను పత్రిక 2:2. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. మళ్ళీ చదవండి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపాలకు శాంతికరమైన. ఇక్కడ అందరూ ఒకటి గమనించుకోండి, మీ జీవితంలో అన్ని పైకి కనిపిస్తాయి, కనిపించేది పాపం ఒకటే. ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్ ఇన్ హ్యూమన్ లైఫ్, బట్ సిన్ ఈజ్ నాట్ విజిబుల్. మనుషులు అన్నీ కనిపిస్తాయి, మీకు వాళ్ళ అందం కనిపిస్తుంది, లిప్టికలు కనిపిస్తాయి, రంగులు అన్నీ కనిపిస్తాయి, కానీ వాళ్ళ పాపం నీకు కనిపించదు. పాపం ఒకరికి కనిపిస్తుంది, ఎవరికండి? దేవుడికి కనిపిస్తుంది. కారణం ఏంటంటే నీ పాపాన్ని బట్టి నీకు శిక్షలు అనేవి కూడా వస్తాయి. చదువు మళ్ళీ అది. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపాలకు శాంతికరమైనాడు. నీ పాపాలు భూమి మీద ఎవ్వడు రక్షించలేడండి, క్షమించలేడండి. భార్య మార్మన్స్ పొంది సిన్సియర్గా భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి భర్త గారు నేను చేసిన తప్పుల మీద ఒప్పుకోవాలండి, నేను ఆయనతో పాపం చేసినట్టు, పర్వాలేదు ఒప్పుకున్నావు కదా, నో ప్రాబ్లం అంటాడా?
ఈడు పనికి మాలినాడు, కానీ ఆ పనికి మాలిన దాన్ని క్షమించలేడు. మానవుడికి ఉన్న లక్షణం ఏంటంటే పాపాన్ని ప్రేమిస్తాడు, పాపిని ద్వేషిస్తాడు. వాడు మానవుడు. దేవుడికి ఉన్న లక్షణం ఏంటంటే పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నేను ఇక్కడ పాపులు ఎవరు చేయమంటే ఎవరైనా ఎత్తుతారా? పొరపాటున ఆడమనిషి ఎత్తిసింది అనుకోండి, వాళ్ళ ఆయన సీరియస్గా చూస్తాడు. ఇది నాకు తెలియకుండా ఏం పాపాలు చేస్తుంది, నాకు ఈ మధ్యలో దీని మీద అనుమానం వస్తూనే ఉంది, చెయ్యెత్తిందంటే గ్యారెంటీగా ఏదో పాపం చేస్తుందని అనుకుంటాడు. అంటే ఇక్కడ ఆలోచించాడు, ఇక్కడ ఉన్న వాళ్ళు బైబిల్ చెప్తుంది ఏంటంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతాడు. పాపం అంటే మన దృష్టిలో ఏంటంటే వ్యభిచారం పాపం, త్రాగడం కూడా పాపమే మనకి, దొంగతనం పాపం, నరహత్యలు పాపం. పాపం అంటే ఏంటండి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చెప్పిన మాట వినకపోవడమే పాపం. అసూయ, ద్వేషము, కలహములు, విమతములు ఇవన్నీ పాపాలే. భయంకరమైన పాపం ఏంటి తెలుసండి? సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి. సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి అనేది ఏంటంటే నేను డైరెక్ట్గా దేవుడి దగ్గర నుంచి వేరు చేసి వస్తుంది. ఇంక నువ్వే దేవుడు అయిపోతావు అనమాట. ఇక ఎవరు చెప్పినా వినవు, నీదే రైట్ అని అనుకుంటావు అండి. పౌలు గారు కొత్త నిబంధనలో చూస్తే యేసు ప్రభు గారి తర్వాత అటువంటి విశ్వాసి ఆయనే, ఆ పర్సనాలిటీ. అలాంటి మహానుభావుడు ఏమంటున్నాడంటే సువార్తను ప్రకటించి కడకు నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని తను పరీక్షించి నలుగురు. ఇవాళ అటువంటి భయం ఎంతమంది సేవకులకు ఉందండి? నేను దేవుడి పని చేస్తున్నాను, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడి పని నమ్మకంగా చేస్తున్నాను, లోకాల కొరకు జీవిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన డబ్బును దేవుని కొరకు ఖర్చు పెడుతున్నాను, లోకం ఖర్చు పెడుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని ఎక్కడ వెచ్చిస్తున్నాను అని ఆలోచన చేస్తున్నావా? మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నాం. మళ్ళీ చదువుతలేదు, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, మన పాపాలు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. గొడవ ఎక్కడ వస్తుందండి? మనం రక్షింపబడుతున్నాం, మనం సైలెంట్ కూరుకోవట్లేదు. ఎందుకు కూరుకోవట్లేదండి? ఆయన లోకరక్షకుడు. అది మన బాధ. ఇవాళ సంఘాలు పగలగొట్టడానికి, క్రైస్తవులు కొట్టబడ్డానికి కారణం ఇదే. మన ఆశ ఏంటంటే భారతదేశం రక్షింపబడాలి. ఏమన్నా సరే ఆలోచన చేసుకోండి, 145 కోట్లలో క్రైస్తవులు ఒక 3 కోట్లు, 4 కోట్లు ఉన్నారండి. అంటే 142 కోట్లు నరకానికి వెళ్ళిపోతారంటే అది సంతోషంగా ఉంటుందండి మనకి? వాళ్ళు ఎవరండి? భారతీయులు ఎవరండి? మన సహోదరులు. దే ఆర్ ఫ్యామిలీ, వేర్ వన్ ఫ్యామిలీ. ఆ ఇంకు చేత జ్ఞానం కూడా లేకుంటే వాళ్ళ సంఘాల మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారంటే వాళ్ళు ఏమనాలో కూడా తెలియదు. వాళ్ళు మానవ వంశానికి చెందినవారా, రాక్షస వంశానికి చెందినవారు కూడా అర్థం కాదు వాళ్ళు. అంటే వాళ్ళ యొక్క గ్రంథాలు కూడా చెప్తుంది ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అని చెప్తున్నాయి. వాడికి ఆ ఇంకుచిత జ్ఞానం కూడా లేకుండా పశువుల్లో ప్రవర్తిస్తున్నారండి. మీకు ఒకసారి చెప్పాను, పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి ఆడవాళ్ళని పిల్లల జోలికి వెళ్ళలేదు. వాళ్ళు మగవాళ్ళని కూడా, వాడు ముస్లిం అయితే చంపలేదు, మగవాళ్ళని చంపారు వాళ్ళు. మరి భారతదేశ ఉగ్రవాదులు మణిపూర్లో ఏం చేశారండి? ఆడవాళ్ళని రేప్ చేసి చంపారు, చిన్నపిల్లల్ని చంపారు. ఇప్పుడు ఏ ఉగ్రవాది నీచుడు? భారతదేశ ఉగ్రవాది నీచుడా, పాకిస్తాన్ ఉగ్రవాది నీచుడా? ఆలోచన చేసుకోండి. ఇవాళ భారతదేశం ఎటు వెళ్తుందో తెలియదు. ఇవాళ ఈ 11 సంవత్సరాల్లో భారతదేశాన్ని 100 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. భారతదేశం బాగుపడాలంటే చాలా టైం పడుతుంది. ఏ కొత్త ప్రభుత్వం వచ్చినా భారతదేశం బాగుపడ అంత ఈజీ కాదు. ఎందుకంటే మనుషుల్లో ద్వేషాలు పెట్టేశారు, మనుషుల మధ్యన గొడవలు పెట్టేశారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది పాస్టర్ గారు అంటే ప్రొఫెషన్ ఉంది దీనికి. జనముల మీదకి జనములు, రాజ్యముల మీదకి రాజ్యములు. రాజ్యాలంటే యుక్రెయిన్, రష్యా వారు, రాజ్యాల మీదకి రాజ్యాలు. ఇస్రాయేల్, ఇతర దేశాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు. జనముల మీదకి జనములు అంటే భారతదేశంలో జరుగుతుంది. ఎంత భయంకరం ఆలోచన చేయండి. అంటే వినటానికి అసహ్యకరమైన. భారతదేశం అంటే ప్రపంచంలో మంచి పేరు ఉండేదండి. నేను 93వ సంవత్సరం వెళ్తే ఇండియన్ అనగానే చాలా రెస్పెక్ట్ ఇది. ఇలా భారతదేశం అంటే అసహించుకుంటుంది ప్రపంచం. అంటే ఇది ఉగ్రవాద దేశంగా అయిపోయింది. మత ఉగ్రవాదులు పరిపాలిస్తున్నారు అనేది భారతదేశానికి చెడ్డ పేరు వస్తుంది ప్రపంచంలో. మరి రానున్న దినాలు ఎలాగుంటాయి మనకు తెలియదు. తర్వాత అండి, రక్షణ ద్వారా జీవించుట. గలతీ 2:20. రక్షణ ద్వారా జీవించుట.
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తు యేసుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము, నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించున్నాను. అండ్ ఇట్స్ గ్రేట్ కమిట్మెంట్ అండి ఇది. రక్షణ ద్వారా జీవించుట అంటే రక్షణ అనేది నీకు ఉంటేనే నువ్వు జీవిస్తావు. ఎవరి గురించి జీవిస్తావు? మళ్ళీ చదువుతలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే యూ మస్ట్ బి క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. యేసు ప్రభు గారు సిలువ మీద మరణం చెందారు, నువ్వు ఆయనతో పాటు సిలువ వేయబడాలి. సిలువ వేయబడడం అంటే ఏంటండి? యేసు ప్రభు గారు తప్పు చేశారా? పాపే అని అడిగారు కదా, నాలో దోషం ఉండదని మీలో ఎవడైనా నిరూపించగలడా? ఏంటి? సిలువ విలువలేనిది. రోమా ప్రభుత్వంలో అతి భయంకరమైన శిక్ష ఏంటంటే సిలువ వేయడం. సిలువ అంటేనండి ఇప్పుడు ఇలా క్రాస్ సిలువ కాదు, అక్కడ సిలువ అంటే ఒక కర్ర అంతే, దానికి తగిలించడం. అది ఎక్కడంటే సిలువ ఎక్కడ వేస్తారండి? నేషనల్ హైవే పక్కన వేస్తారనమాట. అందరూ చూడాలి, ఆ మనిషిని ఏం చేయరు, ఆ సిలువ అలా కట్టేసి వదిలేస్తారు అంతే. ఆ మనిషి అలాగే బ్రతికినసేపు బ్రతికి అలా చచ్చిపోతే కాకులు గేదెలు పొడిచి తినేది చచ్చిపోయాడు నిర్ధారణకు వస్తే బాడీ తీసి కప్పెట్టేస్తారు. అంటే అతి నీచమైనది. అంటే రోమా ప్రభుత్వం ఆలోచించింది యేసు ప్రభుని మనం ఎలా కించపరచాలని ఆలోచించింది. అప్పుడు అందులో ఒకటి చెప్పాడు సలహా, ఈయనకి సిలువ వేయండి. అదే ఏమైందండి? యేసు ప్రభు గారు సిలువకి ఎక్కగానే సిలువకి ఏంటి వచ్చిందండి? విలువ వచ్చేసింది. ఇవాళ ప్రతి మెడలోని సిలువలు ఉంటాయి, ప్రతి ఇళ్ళలో సిలువలు ఉంటాయి, బైరెల్లోనికి వెళ్తే సిలువలు ఉంటాయి, ప్రతి గుడి మీద సిలువ ఉంటుంది. అంటే విలువ లేని సిలువకు యేసయ్య విలువను తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏంటవ్వాలండి? క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. అంటే అర్థం ఏంటి తెలుసండి? నీలో ఉన్న అహంకారము, నీలో ఉన్న గర్వము, నీలో ఉన్న అందగర్వము, నీలో ఉన్న ఐశ్వర్య గర్వము, నీలో ఉన్న బంధు గర్వం అంతా పోవాలండి. పైకి ఎన్ని మాటలు చెప్తాం కానండి మనం ఏమి విడిచిపెట్టమండి. అంటే మనిషిని ఎవరికైనా నువ్వు తప్పు చేస్తున్నావు చెప్పండి, త్రాచుపోన్లో లెగిసిపోతారు వెంటనే. అంటే కొంతమంది మీరు మంచి చెప్పలేరండి. నేను ట్రై చేస్తాను కొంతమందికి చెప్దామేమని. నేను ఒక మాట చెప్తే వాళ్ళు 1000 మాటలు మాట్లాడతారు, వినరండి. వినే తత్వం ఉండదు. మనసులో అనుకుంటాను నేను వీళ్ళు బాగు చేయలేవు అని అనుకుంటాను అంతే. ఏ అనుభవం రావాలండి మనకి? సిలువ వేయబడిన అనుభవం రావాలి. నీ అహంకారం ఉంటే నువ్వు ఎవరి మాట వినవండి. నువ్వే తెలివైన అనుకుంటే ఎవరి మాట నీకు సొక్కదండి. నాకు తెలుసు వీళ్ళతో ఇలాగే ఉండాలంటే అలాగే పోతావు నువ్వు కూడా. నీ అహంకారమే నిన్ను పాడు చేస్తుంది, నీ గర్వమే నిన్ను పాడు చేస్తుంది. డబ్బు ఇవాళ ఆలోచించేయండి. పెద్ద పెద్ద సేవకులు ఎందుకు పాడైపోయారండి? వాడు ట్రంక్ పెట్టి పట్టుకొని హైదరాబాద్ వెళ్ళినోడు ఇవాళ వాడికి బౌన్సర్స్ వాడికి కావాలంటే ఎందుకు పాడైపోయాడండి? వాడికి సిలువ అనుభవం లేదు. వాడికి సిలువ అనుభవం అంటే ఏంటంటేనండి, ప్రతి సేవకుడు యేసయ్యను మోస్తున్న గాడిదే తప్ప ఎవడు దేవుడు కాదు. విక్టర్ ప్రభాకర్ మీ ఎదురుగా నిలబడ్డవాడు యేసయ్యను మోస్తున్న గాడిద తప్ప విక్టర్ ప్రభాకర్ ఈజ్ నాట్ ద గాడ్. సిలువ వేయబడిన అనుభవం అనేది మాటలతో చెప్తే జరిగేది కాదు. సిలువ వేయబడిన అనుభవంలోకి ఎప్పుడు వెళ్ళవో నీళ్ళు ఎవరు కనిపిస్తారండి? అవతలకి యేసు ప్రభు కనిపిస్తారు. అమ్మో ఈ అమ్మగారు చాలా మంచివాడండి, ఎన్ని అన్నా సరే తగ్గించుకుంటుందండి, ఈయన ఎంత మంచివాడండి, ఎన్ని అయినా తగ్గించుకుంటాడండి. ఏమండి ఇవాళ మన కోపాలు ఎక్కడ ఉంటాయండి? శిఖర స్థాయిలో ఉంటాయి కోపాలు. కనుక ఆ సిలువ వేయబడిన అనుభవం. ఇకను జీవించువాడని నేను కాను అంటే ఏంటండి? ఇక జీవిస్తున్నాడు నేను కాదు. ఇట్ ఇస్ నాట్ ద విక్టర్ ప్రభాకర్, గాడ్ ఈజ్ లివింగ్. ఏంటి ఈ మాటలు నాలో నెరవేరేయండి. నేను వాక్యాన్ని నా జీవితంలో అనువర్తించుకుంటున్నానండి. నేను సిలువ వేయబడ్డాను దేవుడితో. నేను అంటే లోకానుసారంగా చెప్పాలంటే నాలాంటి నీచ నికృష్టమైన జీవితం మీరు ఎవరికి ఉండకూడదని కోరుకుంటాను. కోట్లు సంపాదించుకున్నాను, ఔన్నత్యమైన స్థితిలో ఉన్న నేను ఒంటరిగానే జీవిస్తుంటాను. ఎవడు ఉండండి నాతో. నా డబ్బు కావాలి మనుషులకి, నా హోదాలు కావాలి, నావన్నీ కావాలి, కానీ నోబడీ స్టాండ్స్ విత్ మీ. నాతో ఎవడు ఉండడండి. ఆ అనుభవంలోకి వెళ్ళిపోయాను నేను. సిలువ వేయబడిన అనుభవం. రెండోది ఏంటండి? ఇకను జీవించువాడని నేను కాను. నేను కాదండి, నేను ప్రభు గురించే జీవిస్తున్నాను. నాకంటే లగ్జరీ సేలో ఏమండి ఇవాళ ఐఎమ్ హైలీ రిచ్ పర్సన్, ఐఎమ్ హైలీ హెల్దీ పర్సన్. ఐ కెన్ డూ ఎనీ నాన్ సెన్స్ ఐ వాంట్. ఏం చేయాలనే చేయగలను, కానీ ఏమి చేయనండి. ఎందుకు జీవిస్తున్నానండి? జీవించవాటను నేను కాదు. ఐఎమ్ లివింగ్ ఫర్ క్రైస్ట్.
తర్వాత క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న ఈ జీవితం శరీరమందు జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి ఏమండి, శరీరమందు జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగేయండి. ఒకసారి ఆలోచించండి. ఎవరు నేను ప్రేమిస్తున్నారండి? నీ భార్య ప్రేమిస్తుంది అనుకుంటారు, పిచ్చోడా. నీ భార్య ఊరందరిలో నిన్ను ఒకటిగా ప్రేమిస్తుంది. నీ భార్య ఫోన్ చాటు టాకులన్నీ రికార్డ్ చేస్తే నువ్వు ఊరేసుకొని చచ్చిపోతావు దాని ట్రస్ట్ జీవితాన్ని చూసి. అలాగే భర్త చేస్తున్న నీచ కార్యాలన్నీ భార్యకి తెలిసి అడితో కాపురం కూడా చేయదు. ఎవడు ప్రేమిస్తున్నావాడి నువ్వు? చదవ మళ్ళీ అదే మాట. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను నిన్ను అప్పగించుకుని ప్రేమించేవాడు ఎవడు లేడండి. ఎవరో విక్టర్ ప్రభాకర్ నిన్ను ప్రేమించేవాడు ఎవడు లేడు. ఒక్క యేసుప్రభువే నేను ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని ఆ ప్రేమ మాటల ప్రేమ కాదు, తను తాను అప్పగించుకున్నాడు నా గురించి. దేవుని కుమారుని అందలే విశ్వాసము వలన జీవించుచున్నాను. విశ్వాసం అందు జీవిస్తున్నాయండి. మన వాళ్ళు బ్రతుకుతున్నానండి. నా వరకు నేను బ్రతుకుతున్నానంటే దేవుడు నాతో ఉన్నాడని నిరీక్షణ తప్ప మనుషులు కూడా నాతో లేరండి. అదేంటండి పాస్టర్ గారు, మీకు కుటుంబీకులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఇంత జనాంగం మీ వెనకాతలు ఉన్నారంటే మరి అదే నిజమైతే దావీదు గారు 73:25 మాట ఎందుకు వాడతాడండి? ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాతో ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు ఎందుకంటాడండి దావీదు? అంటే దావీదు కూడా అనుభవించాడు. ఒక దావీదు అనుభవించాడా? ఇంకా అనుభవించారు. ఎవరండి? యోబు గారు 1:21 ఏం చెప్తున్నాడండి? తల్లి గర్భం నుండి దిగంబరనే వచ్చాను. దిగంబర ఎవడు రాడండి నీతో, నీ ఇంట్లో వాళ్ళు ఎవరు రారు, నీ బంధువులు ఎవరు రావు. ఒంటరిగా ఒక్కదాని ఒక్కడి వేళ తీర్పు సింహాసనం ముందు నిలబడాలి. శరీరముతో నువ్వు చేసిన క్రియలు మంచివైనను చెడ్డవైనను దేవుడు తీర్చేస్తాడండి. తీర్పులోకి తీసుకొస్తాడు. ఆ శిక్షలు అనేవి నీకు ఉంటాయి. ఇవాళ ఏదో నన్ను ఎవడు అడగట్లేదు, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాను. యూ కెన్ లీవ్ యాజ్ యూ లైక్. ప్రసంగి అంటున్నాడు, ఎవనుడా నీ దృష్టి ఇష్టం చొప్పున జీవించు, ఏం చేయాలనుకుంటూ అన్నీ చేసుకో, కానీ వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోకి తీసుకొస్తాడు. ఆ నిత్య నరకం అనేది నీ గురించి సిద్ధపడి ఉంటుంది. బీ కేర్ఫుల్. తర్వాత అండి, నమ్ముడు ద్వారా రక్షణ. రోమన్స్ చాప్టర్ 3:23 and 24. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. క్లియర్ కట్ మెసేజ్ అండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే పాపం చేయనుడు ఎవడు లేడండి. ఎవ్రీబడి ఈజ్ ద సిన్నర్. ఏమండి, పాపం చేయనుడి ప్రపంచంలో ఎవడు లేడు. అందరూ పాపులే. చెప్పాను కదా, ఇందాకే చెప్పాను, నీతిమంతుడు ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏమంటే యేసు ప్రభు గారు దీని గురించి అంత వివరం చెప్తాడంటే, నువ్వు రోగివని తెలుసుకుంటేనే కదా డాక్టర్ దగ్గరికి వెళ్తావు. నువ్వు రోగివని తెలుసుకుంటేనే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు. నువ్వు పాపివని తెలుసుకుంటేనే దేవుడితో నీకు పని. నేనే దేవుడిని అనుకుంటే నీకు దేవుడితో పని లేదు. ఇవాళ యేసు ప్రభు దగ్గరికి ఎవరు ఎందుకు రారంటే, వాళ్ళు పాపులని తెలుసుకోరు. ఫస్ట్ థింగ్, దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. నేను పాపినని తెలుసుకుంటే నీకు రక్షకుడు కావాలి. నేనే పరిశుద్ధుడు అనుకుంటే నీకు దేవుడితో పని లేదు. అదే మీకు చెప్పాను, పాపంలో అన్నింటిలో భయంకరమైన పాపం సెల్ఫ్ రైచియస్నెస్. నేనే నీతిమంతురాలు. నువ్వు నీతిమంతురాలు అయితే నీకు రక్షకుడితో పని లేదు. నువ్వు నీతిమంతుడు అయితే దేవుడితో నీకు పని లేదు. కనుక ఇక్కడ ఆలోచన చేసుకోండి. మళ్ళీ చదువు తల్లి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలే. పాపం చేయడం వల్ల నీకు సంక్రమించేది ఏంటంటే, ఆయన ఒక మహిమ నీ కొరకు దాచి ఉంచాడు. ఆ ఒక మహిమను నా గురించి దాచి ఉంచాడు. ఆ మహిమను ఏం చేస్తున్నాడని పొందలేకపోతున్నాను, మన బుద్ధిహీనతను బట్టి. ఆలోచించేయండి. ఏంటి, నేను బాగా అభిమానించే మనుషులు కొంతమంది ఉంటారు. వాళ్ళ దగ్గర నువ్వు తలతెగ్గా ప్రవర్తిస్తే వాళ్ళు నీతో అభిమానంగా ఉంటారా? వాళ్ళు మనుషులు కూడా నీతో అభిమానంగా ఉంటారు. ఓహో, ఇలాంటి వ్యక్తులని అనుకుంటారు అంతే. దేవుడితో మరి నిశ్చయంగా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి తప్ప దేవుడు నీ దగ్గర రావడం కాదండి. యూ నీడ్ గాడ్ డోంట్ నీడ్ యూ. నీకు దేవుడు అవసరం. అదే అంటున్నాడు, చదువు అదే మాట.
ఏ భేదమును లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా నమ్మువారు ఆయన కృపచేతనే. నమ్మడం అనేది ఆయన కార్యక్రమం వల్ల వస్తుంది. ఏంటి భ్రష్టున్నవాడు మార్చలేడండి, మూర్ఖున్నవాడు మార్చలేడు. నేను నరకానికి పోతానని నువ్వు గదిగా ఎవడు మార్చలేడు వాడు. అదే అంటున్నాడు. మళ్ళీ చేద్దామాట. కాబట్టి నమ్మువారిని ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఫ్రీ. యు ఆర్ గెటింగ్ ద రైచియస్నెస్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ ఫ్రీ. నిలువు దోపిడీ ఇవ్వవసరం లేదు, 100 కొబ్బరికాయలు కొట్టవసరం లేదు, కిరీటాలు చేయించవసరం లేదు, విగ్రహాలు కట్టించవసరం లేదు. ఇట్స్ అ ఫ్రీ. ఏంటి ఇవాళ మనకి 1700+ వీడియోస్ ఉన్నాయండి యూట్యూబ్ ఛానల్లో. అన్నీ ఫ్రీయే. అది యూట్యూబ్ ఛానల్లో డెడికేట్ ప్రైస్ చార్జర్ చేయనని చెప్పాను. ఏమండి నా 1700+ వీడియోస్ కంటే నేను డబ్బులు చార్జ్ చేస్తే నెలకు 10 లక్షల వీడియోల మీద వస్తుంది నాకు. నా 18 బుక్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంటర్నెట్ యాక్సెస్లో ఫ్రీ ఉంటుంది. అమెజాన్ వాడు మాత్రం నాకు చెప్పాడు, సార్ మేము ఛార్జ్ చేస్తాం సార్, మీరు ఫ్రీ అయితే 70% డిడక్ట్ చేస్తాం సార్, 30% మేము ఛార్జ్ చేస్తాం సార్. అమెజాన్లో నా బుక్ కూడా చదవాలంటే మీరు 2500 3000 పే చేయాలి. చాలామంది నన్ను అడిగారు, పాస్టర్ గారు ఫ్రీగా వచ్చే డబ్బు కదా పుస్తకాల మీద, ఇది నెలకు 15 లక్షలు ఈజీగా వస్తుంది కదండి. నేను చెప్పాను, వరే నా దేవుడు ఏం చెప్పాడంటే ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి అని. అండ్ ఆలోచించండి. డబ్బు గురించి పరిగెట్టేవాడి గురించి ఆలోచించండి. డబ్బు గురించి పరిగెట్టేవాడు ఎవడి గురించి ఆలోచించి డబ్బు వాడికి వస్తుందండి. నీ డబ్బు నీకు వస్తుందా అండి? భారతదేశ దౌర్భాగ్య స్థితి ఏంటంటే 145 కోట్ల జనాభా భారతదేశం. 145 కోట్ల మంది దగ్గర ఉన్న డబ్బు 3 రెట్లు ఎక్కువ 5 దగ్గర ఉంది. ఒక 5 వ్యక్తులు దర్ ఎంజాయింగ్ ద ఆల్ ద మనీ ఆఫ్ ఇండియన్స్. అంటే 145 కోట్ల మంది డబ్బుకి 3 వంతులు ఎక్కువ 5 ఎంజాయ్ చేస్తున్నారండి. అంటే ఎటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉందండి. ఆ మహానుభావులు 5 చచ్చిపోయారు. ఈవేళ ఆడు డబ్బు అంతా ప్యాక్ చేసి పరలోకానికి డిపాజిట్ చేస్తారా? ఆడు ఎక్కడికి వెళ్ళిపోతాడు తెలుసండి. వీళ్ళు 5 యేసుప్రభు గారు చెప్పారు వీళ్ళ గురించి. వీళ్ళ బ్రదర్ ముందు ఒకడు వెళ్ళిపోయాడు. ఎవడండి? ధనవంతుడు లాజరు గురించి చెప్తూ, ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు చనిపోయి నిత్య నరకానికి. 5 నిత్య నరకానికి నిశ్చయంగా పోతారండి. నీ డబ్బు నీతో రాదు. నేను రాసిన బుక్స్లో 18 పుస్తకాల్లో బుక్ ట్రెజర్స్ అనే బుక్ రాశానండి. యేసుప్రభు గారు చెప్పారు మాట, దాని మీద రాసిన 550 పేజీల పుస్తకం అండి. సెక్యూర్ ట్రెజర్స్ ఇన్ ద హెవెన్. పరలోకమందు మీకు ధనమును సమకూర్చుకొనిడి. భూలోకంలో డబ్బు దొంగలు ఎత్తిపోతారు, చీమిటి పడుతుంది. అండ్ విక్టర్ ప్రభాకర్ పరలోక సంపద సంపాదించుకున్నాడు. ఐఎమ్ ద మోస్ట్ రిచ్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఐ ట్రావెల్డ్ 14 countries. ఐ ప్రీచ్డ్ గాస్పుల్ టు ద థౌజండ్స్ ఆఫ్ పీపుల్. నా చర్చ్ సభ్యులే 1000 మంది అండి. అండ్ నా బోధలు విని అమెరికన్స్ మార్మన్స్ పొందిన వాళ్ళు నాకు ఇవాళకి రాస్తుంటారండి. నా బోధలు విని సంఘాలు నడిపిస్తున్న వాళ్ళు ఉన్నారండి. నా బోధలు విని కుటుంబాలు రక్షింపడ్డాయి. ఇదంతా నా ఆస్తి అండి. పరలోక రాజ్యంలో వెరీ రిచ్ మ్యాన్. నా దగ్గర డబ్బు ఉంటుందండి. చర్చ్ మనీ అండ్ హౌస్ మనీ ఎవ్రీథింగ్ ఐ హ్యాండ్ ఓవర్ టు మై సన్. ఐ డోంట్ కేర్ మనీ. మా అబ్బాయికి అర్థం వాడికి అవసరం వచ్చినప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. అర్థం డాడీ మీద డబ్బు ఉండదు, ఎక్కడి నుంచి ఇస్తారంటే అడిగి చెప్తే నేనే డబ్బు ఉంటారు అని చెప్తాను. అండ్ యేసుప్రభు గారు డబ్బుని ఎక్కడైనా పట్టుకెళ్ళినట్టు చూసారండి. ఈ నెవర్ క్యారీడ్ ద మనీ. ఓ పనికి మళ్ళీ నన్ను పెట్టాడు డబ్బులు వేయడానికి. ఎవడండి? ఇస్కరియోతు యోధ. ఆడు అలాగే పోయాడు. డబ్బుని ఆశించే ప్రతి ఒక్కడు ఒక ఇస్కరియోతు యోధ చెప్పడం మర్చిపోయాడు. యేసు నామంలో వ్యాపారం చేసే ప్రతి ఒక్కడు ఇస్కరియోతు యోధ అని చెప్పాను కదా. ఇది రెండోది యాడ్ చేయండి దానికి. ఏంటంటే డబ్బుని ఆశ్రయించిన ప్రతి ఒక్కడు ఒక ఇస్కరియోతు యోధ. అంటే నేను కాన్ఫరెన్సెస్ చేస్తాను. 13 పాస్టర్స్ కాన్ఫరెన్స్ చేశాను. డబ్బులు ఉన్న బాబుకి అర్థం, నేనే డబ్బులు ఇస్తాను వాటికి. నా ఆశ ఏంటంటే నా డబ్బుతోటే చేయాలని. అండ్ రేపు 14వ తారీఖు జనవరి విజయవాడలో పెడుతున్నాను. 2020 న్యూఢిల్లీలో పెడుతున్నాను. న్యూఢిల్లీ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. 20 lakhs అవుతుంది దాన్ని పాస్టర్స్ కాన్ఫరెన్స్. దేవుడు ఇస్తాడండి. దేవుడి పనికి దేవుడు ఇస్తాడండి. ఒకసారి ఆలోచించండి. 40 లక్షలు అంటే 6 లక్షల మంది పురుషులు అన్నాడు కదా, ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళ పైకి 6 లక్షల మంది పురుషులు అంటే అర్థం ఏంటండి? ఒక భార్య చొప్పున చూసుకున్నా
12 లక్షలు అయ్యారు కదా. అంటే నా గెస్సింగ్ అనమాట. నేను ఆ రోజుల్లో 12 మంది కుటుంబం. మా అమ్మ 12 వాళ్ళ ఇంట్లో. మేము వచ్చేసరికి 5. కొన్ని 12 మంది కాబట్టి 5 చొప్పున వేసుకోండి. 5 చొప్పున వేసుకుంటే అంతేనండి, 5 ఆరులు ఏంటి 36 లక్షలు. 36 లక్షలు 12 లక్షలు ఎంతమంది అయ్యారండి? 40 దాటేసరి. కానీ నేను 40కి వేసాయి. 40 లక్షల మందిని ఐగుప్తులోంచి ప్రభు వచ్చిమని చెప్పాడండి. అమెరికా వాడు వాళ్ళకి ఫుడ్ పెట్టాడు, వాళ్ళకి జర్మనీ వాడు పెట్టాడా? ఎవడు పెట్టాడండి? దేవుడే పెట్టాడు. ఏకంగా పరలోకం మన్నాతో పోషించాడు దేవుడు. అండ్ వాళ్ళు వేసుకున్న జోళ్ళు అరగలేదు, వాళ్ళు వేసుకున్న వస్త్రాలు పాతకెళ్ళలేదండి. ఇవాళ మన విశ్వాసం ఎంతవరకు అంటే చిన్నదానికి దేవుడితో గొడవాడతాం, చిన్నదానికి కూడా దేవుడి మీద అలుగుతామండి. నా వరకు అండి నాకు నష్టంలో కూడా దేవుని కనపరుస్తాను అండి. నాకు 2000 సంవత్సరంలో ఒక వ్యక్తి 2 కోట్లు నాకు నష్టం చేశాడు, నేనేం బాధపడలేదు. 2012 సంవత్సరంలో ఒక వ్యక్తి నాకు 16 కోట్లు నష్టం చేశాడు, నేనేం బాధపడలేదు. దేవుడిని ఎంత స్థుతించానంటే, ప్రభా 16 కోట్లు ఇస్తే నేను భ్రష్టుడిని అయిపోతున్నాం. ఇవాళ చూడండి, ఇవాళ మెగా చర్చ్ పాస్టర్స్ భ్రష్టులేండి వాళ్ళు. ప్రభు తెలియదు వాడికి. ప్రభు ఉన్నాడు, ఆడికి ఎవడు కావాలంటే సీఎం కావాలి అడిగి. ఏంటి సీఎం వల్లాడు ఆ స్థితికి వచ్చాడు? సీఎం వాడిని ఆ స్థితికి తీసుకొచ్చాడు. ఏంటి నువ్వు ఒకసారి ఉన్న స్థితికి రాగానే దేవుడిని వదిలేసి సీఎంలు పెడతావు, విగ్రహాలు పెడతావు నువ్వు అక్కడ. ఎంత విచారకరం ఆలోచించండి. కారణం ఏంటంటే ఆ డబ్బు అని ఏం చేసిందండి? పాడు చేసింది. ధనము సమస్త కీడులకు మూలం. చదువు తల్లి. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గాడ్ మేడ్ యూ రైచియస్. అక్కడికి రావడానికి నీకు బాధగా ఉన్నదంటే ఎంత భ్రష్టతలో మనిషి జీవిస్తున్నాడో ఒకసారి ఆలోచించేయండి. అండ్ యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటేనండి, తన యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివేయడటండి. అండి నేను ఈ మధ్యకాలంలో అక్కడ చెప్పాను, ఇది ఒకసారి మళ్ళీ ఎక్కువ మంది ఉన్నారు, గెస్ట్లు ఉన్నారు కాబట్టి చెప్తానండి. నేను విజయవాడ నగరంలో బస్సు ప్రయాణంలో ఉన్నాను, సిటీ బస్. నా పక్కన ఒక కుర్రోడు కూర్చున్నాడు. ఏం చేస్తారా అని నాకేంటంటే మాట్లాడడం అలవాటు. అందరూ విమానాలు ఎక్కితేనండి తిని చక్క పడుకోండి, నేను పడుకోనండి. విమానం ఎక్కితే నేను ఎక్కిన విమానాలు ఏంటండి 13 గంటలు. యూరప్ కంట్రీ నుంచి అమెరికాకి 13 గంటలు, 26 గంటలు ఉంటాను ఫ్లైట్లో. నా భోజనం అయిన వెంటనే ఎయిర్ హోస్టెస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. చాలామంది ఉంటారు ఎయిర్ హోస్టెస్, పైలట్స్తో మాట్లాడుతుంటాను. నాకు మాట్లాడడం అలవాటు. ఆటో ఎక్కితే ఆటో డ్రైవర్తో మాట్లాడతాను. ఏం చేస్తున్నావురా అని అడిగాను. సార్ నేను సోషల్ వర్కర్ సార్ అన్నాడు. సోషల్ వర్కర్ అంటే ఏంట్రా అన్నాడు. జైల్లోనండి దొంగలకి వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తామండి, మళ్ళీ దొంగతనాలు చేయకండి రా, మంచిగా ఉండండి అని చెప్పాను. మంచిదేనరా అన్నాడు. ఆడన్నాడు మీరేట్ చేస్తారు సార్ అని. నేను పాస్ట్ గారిని అన్నాడు. పాస్ట్ గారా అన్నాడండి. లెటర్ అంటున్నాడండి. ఏమైందిరా అన్నాడు. సార్ నాకు ఒక క్వశ్చన్ సార్, విజయవాడలో ఎంతమంది పాస్టర్లు అడిగిన ఎవడూ చెప్పలేకపోయాడు సార్, కొంచెం చెప్తారా సార్ అన్నాడు. ఏంట్రా ప్రశ్న అడగరా అన్నాడు. సార్ జైల్లోనే వెళ్తారు కదా సార్, అక్కడ ప్రేయర్ హాల్ ఉంటుంది సార్ జైల్లో. ఆ ప్రేయర్ హాల్ అందరు దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి సార్, గాంధీ గారి ఫోటో కూడా ఉంటుంది సార్. కానీ ఆ జైలుకి వచ్చిన వాళ్ళందరూ యేసుప్రభునే నమ్ముకుంటున్నారు సార్, అదేంటో నాకు అర్థం అవ్వలేదు సార్ అన్నాడు. అందులో విశేషం ఏమంటారా, చాలా సింపుల్ రా అన్నాను. ఆడంటాడు ఏంటి సార్ విజయవాడలో ఏ పాస్ట్ చెప్పలేకపోతే మీరు చాలా సింపుల్ అంటున్నారు ఏంటి, చాలా సింపుల్ రా అది. ఇప్పుడు వాడు వెళ్ళాడు, ఈ దశావతారాలు ఎత్తిన దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ దశావతారాలు ఎందుకు ఎత్తారండి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఈడెవడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, దుష్టుడు. ఆడి గురించి రాలేదు ఆ దేవుడు. ఆ దశావతారాల దేవుడు వీడి గురించి రాలేదు, ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ దేవుడు కథ ఏంటి? శుక్రవారం నమాజ్ అవగానే బుర్రలు తీసిడు, కాళ్ళు తీసిడు. అమ్మ దేవుడు ఇంకా భయంకరంగా ఉన్నాడు రా బాబు అనుకుని. ఆవిడ పక్క దేవుడికి వెళ్తే యేసుప్రభు గారు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నశించిన దానిని వెదకి నేను రక్షించడానికి వచ్చాను, నీవే స్థితిలోనున్నా నేను చేర్చుకుంటాను, నా యొద్దకు వచ్చువా నేను ఎంతమంది తోసిపోయాను. ఆయన నచ్చాడు సార్ వీళ్ళకి అన్నాడు. అయ్యగారు ఇవాళ నా జన్మ ధన్యమైపోయింది సార్ అన్నాడు. ఆలోచన చేసుకోవాలండి. ఇక్కడ లాస్ట్ మాట చదవమా, సెకండ్ది లాస్ట్. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చడానికి దేవుడు నీకు ఇష్టపడితే దానికి మీకు కష్టంగా ఉన్నదంటే ఎంత భయంకరం ఒకసారి ఆలోచించేయండి. మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరండి. క్రిస్మస్ ఆరాధనకు వచ్చి కొత్త బట్టలు వేసుకొని కేక్ కటింగ్లు చేసి, దట్స్ నాట్ అ క్రిస్మస్ అండి. క్రిస్మస్ అంటే యేసయ్య నీ హృదయంలో జన్మించాలి, యేసయ్య నీ ఇంట్లో జన్మించాలి, యేసయ్య నీ సంఘంలో ఉండాలి. లాస్ట్ అండి, దేవుడు రక్షించుటకు సమర్థుడు. హెబ్రీ 7:25.
ఈయన తన ద్వారా ఆ, దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మళ్ళీ చదువు తల్లి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు ఈజ్ అ గ్రేట్ ఇంటర్సెసర్ బిట్వీన్ ద పీపుల్ అండ్ ద లివింగ్ గాడ్. ఇవాళ మనకి మధ్య ప్రార్థన చేసే మధ్యవర్తి నీ గురించి నా గురించి ఉన్నాడండి. మోషే పనిచేశాడు. మోషే ఇశ్రాయేల్ పక్షంగా ఆయన ఇంటర్సెసర్గా పనిచేసాడు, ప్రార్థన చేశాడు. దేవుడు కోపం వచ్చింది వాళ్ళ మీద. మోషే నువ్వు తప్పుకో, వీళ్ళు నాశనం చేసేస్తున్నాడు. అమ్మమ్మ అలా కావద్దు ప్రభు, దేవుడు ఆయన నువ్వు ఇక్కడ నాశనం చేసేస్తే వాళ్ళని అరణ్యంలో తీసుకొని చంపేశాడు అంటారు. ప్రభు వద్దు ప్రభు అంటాడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుందండి, దేవుడు ఏమొచ్చి మోషేలా ప్రవర్తిస్తున్నాడు, మోషే దేవుళ్ళ ప్రవర్తిస్తున్నాడు. నేను ఒక్కోసారి అలాగే చేస్తానండి. పనికిమాలిన వాళ్ళ గురించి ఏడ్చి ప్రార్థన చేస్తాను. వాళ్ళ ప్రశ్నలను తెలుసు, అయినా వాళ్ళ రక్షణ గురించి ప్రార్థన చేస్తుంటాను. అండి దేవుడికి చేతకాని కొన్ని ఉన్నాయండి. అవి ఏంటంటే పాపంతో అయినా సంధి చేసుకోలేడు. ఏంటి మనం ఏంటంటే అందరినీ మన కూతురు తప్పు చేస్తే తప్పే కాదు, మన కూతురు పెళ్లి కాకుండా పిల్లల్ని ఎత్తుకుని ఊర్ల మీద కూడా తిరుగుతుంటే అంగీకరించండి నా మనవడి మనవరాలని. సిగ్గు లజ్జ రెండు ఉండవు మనుషులకి. మనకు తప్పు కాదు, మన అబ్బాయి తప్పు చేసే తప్పు కాదు అది. దేవుడికి తప్పు అంటే తప్పే, నో కాంప్రమైజ్. దేవుడి దగ్గర నువ్వు రావాలంటే మారు మనసు పొందాలి తప్ప నా పాపంలో నేను జీవిస్తాను ప్రభా సాయం చేయడం జరిగే పని కాదు. మరి ఇప్పుడు దేవుడికి చేతకాని ఉన్నాయా లేవండి. ఈ కెనాట్ డూ సర్టన్ థింగ్స్. అండ్ పాస్టర్గా ఈడు కూడా చేశాను. పాస్టర్ పిల్లలు డైవర్ట్ చేసుకొని విడాకులు తీసుకొని పాస్టర్ భ్రష్టు లేని పాస్టర్లు ఉన్నారు, డబ్బు గురించి జీవించే కాపర్లు ఉన్నారు. ఈవేళ సాక్షి లేని క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. ఈవేళ ఆలోచన చేసుకోండి. చదవం అదే మాట. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక. నిరంతరము జీవించచ్చు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. హీఈస్ అ గాడ్ అలైవ్ ఫర్ ఎవర్. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. నా మైకులు వాళ్ళు కూడా చెప్తాడు. హీఈస్ అ గాడ్ లివింగ్ ఫర్ ఎవర్. నిత్యుడైన తండ్రి, నిరంతరము జీవించిన దేవుడు. నేను చెప్పేటప్పుడు మెసేజెస్లో చెప్తానండి, దేవుళ్ళు అనబడేవారు ప్రపంచంలో ఉన్నారు, దేవుళ్ళు కాదు. ఈ ప్రపంచం చెప్తున్న దేవుళ్ళు అందరూ చచ్చిపోయారు, వాళ్ళ సమాధుల గురించి అనుకుంటున్నారు. ఈ ప్రపంచంలో దేవుళ్ళు అనేవారు అందరూ చచ్చిపోయారు, పెద్ద పెద్ద ఆలయాలు కడుతున్నారు చచ్చిపోయిన దేవుడికి. వాళ్ళకి తెలియదు వీళ్ళు ఆరాధిస్తున్న దేవుళ్ళు నిత్య నరకంలో ఉన్నారని సంఖ్య వాళ్ళకి తెలియదు. వాళ్ళకి దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్. మరణాన్ని జయించి లేచిన దేవుడు ఒకడే, ఆయన యేసు ప్రభు. దెర్ ఇస్ నో అదర్ గాడ్. ఒక దేవుడు మరణించి సమాధిలో పెట్టబడి లేచాడనే చరిత్ర ప్రపంచంలో లేదండి. దట్స్ ఓన్లీ ద జీసస్. ఇవాళ ఇక్కడ నీకు జనం ఎక్కువ ఉన్నారు కదా అని, క్రైస్టియన్స్ మైనారిటీ కదని వాళ్ళ మీద యుద్ధాలు జాడీలు చేయడం వల్ల ఎప్పుడు వాళ్ళు పాడైపోరండి. ఏంటి క్రైస్తత్వం మీద తిరగబడిన రోమా సామ్రాజ్యము పతనం అయిపోయిందండి. అంతే, పతనం అయిపోయింది. ఇవాళ భారతదేశంలో ఈ నాయకులందరూ జైలుకి పోయే రోజు సమీపంలో ఉందండి. నెబుకద్నెజరు ఏం చేశాడండి? ప్రపంచాన్ని కాంకర్ చేయాలని నెబుకద్నెజరు ఏం చేశాడండి? పశువు వలె గడ్డి వేసాడండి. షుడ్ బి కేర్ఫుల్. నువ్వు ఎక్కడికి వచ్చావు అంటే సజీవుడైన దేవుడి దగ్గరికి వచ్చావు. సజీవుడైన దేవుడి దగ్గరికి వచ్చి చచ్చిన దానిలాగా ఉంటే, చచ్చిన వాళ్ళగా ఉంటే నిన్ను ఒకడు బాగు చేస్తాడు. అండ్ విక్టర్ ప్రభాకర్ అనేవాడు సజీవుడైన దేవుడికి సాక్షిగా ప్రపంచంలో నేను జీవిస్తున్నానండి. దేవుని సన్నిధి ఆత్మను కలిగి నేను జీవిస్తున్నానండి. ఇందాక చెప్పాను, నేను నాజీరు చేయబడిన వాడును. నాకు ఈ ప్రపంచము దాని ఇష్టలతో పని లేదు. నా 1 minute కూడా లోకానుసారాలకి ఇవ్వనండి. నా 1 minute కూడా అన్యులతో నేను గడపనండి. సింగిల్ రూపీ కూడా వ్యర్థంగా ఖర్చు పెట్టనండి. నేను మనస్స వాచ కర్మ సంఘము దేవుని కార్యాలనే జీవిస్తున్నానండి. ఇవాళ క్రిస్మస్ దినాన్ని ఇక్కడ అందరూ గమనించుకోండి. లాస్ట్ మాట చదువు తల్లి. నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు, దేవుడు సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఇక్కడ కూర్చొని మీకు అందరికీ అనేకమైన సమస్యలు ఉన్నాయి తల్లి. సమస్యలు లేనివాడు ఎవరైనా చెయ్యత్తమంటే ఎత్తారనుకోండి, అది పెద్ద అబద్ధం అనమాట. కారణం ఏంటంటే సమస్యలు లేని మనిషి అనేవాడు. మనిషి అనేవాడే సమస్యలకు మూలం. అలాగే మనిషి అనేవాడు మంచివాడు ఎవడు ఉన్నాడు, మనిషి అనేవాడు చెడ్డోడు ఎవడు ఉన్నాడు. మంచి అంటే దేవుడు, చెడు అంటే సాతానుడు. మంచి చెడులు మిళితవే
మానవుడు. మానవుల్లో రెండు మిక్స్ అయి ఉంటాయి. నువ్వు మంచివాడని చూస్తే మంచివాళ్ళకి కనిపిస్తాడు, చెడ్డోడని చూస్తే చెడ్డోళ్ళకి కనిపిస్తాడు. కానీ నీ సమస్యలను నేను విడిపించి నిన్ను తీర్చిదిద్దగల దేవుడు ఒకరే దేవుడు, యేసు దేవుడు. ఆయన్ని హృదయంలోనికి ఆహ్వానించండి. ఇవాళ నిజ క్రిస్మస్ మీరు చేసుకోవాలంటే కేకులు కాదు, బిర్యానీలు కాదు, కొత్త బట్టలు కాదండి. యేసు ప్రభు నీ హృదయంలోనికి రావాలండి. యేసు ప్రభు నీ హృదయంలోనికి రావాలి. నీ రాజుగా, నీ ప్రభుగా నీ హృదయంలోనికి రావాలి. యేసు ప్రభు నీలోనికి వస్తే వాగ్దాన సంబంధమైన వాక్యం ఏంటంటే, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమాయను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి యేసునైన కృపా మేడ, ఈ దినాన్ని ప్రభు క్రిస్మస్ సందేశం నాకు ఇచ్చారు, మాకు ఇచ్చారు నాయన. నన్ను సరిచేయండి, మమ్మల్ని సరిచేయండి. మీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని జీవింపచేయండి. నిజ క్రిస్మస్ ఆరాధన చేసుకునే కృప నాకు మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.